రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యము అని మనం చూస్తాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుటనికి ఇష్టమో నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేశాను. ఈ దాసుడును 9వ తండ్రియునైన దావీదు 9వ వాక్యంలో ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. A heart of understand. ఇక్కడ సొలొమోనుకి ఆలోచన ఎట్లా వచ్చిందంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు చనిపోగా సొలొమోనుకి ఏం చెప్తాడంటే లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు నీ పని పూనుకొనినను ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము. అప్పుడు ఇక్కడ దావీదు చనిపోయేటప్పుడు సొలొమోను రాజైన సొలొమోను పిలిచి ఆయనకి అప్పటికే అభిషేకం అయింది. ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుము. ఏం అప్పగించాడు దావీదు సొలొమోనుకి? బంగారమ, నగల, రాజ్యమ, సరిహద్దుల ఇవన్నీ కాదు, ఇశ్రాయేలీల్ని అప్పగించాడు అన్నమాట. 43వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఆయన ఇశ్రాయేలు నేను నీ విమోచకుడిని, నిన్ను సృజించిన వాడిని, నీవు నా సొత్తు అంటాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడు. సొలొమోను యొక్క బాధ్యత ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజల్ని జాగ్రత్తగా కాపాడి మోషే ధర్మశాస్త్రమును అనుసరించేటట్లు చేసినప్పుడు దేవుడైన యెహోవా ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వాక్యంలో నేను మిమ్మల్ని ఏ రీతిగా గద్దె రెక్కల మీద ఐగుప్తు నుండి మోసుకొచ్చానో మీకు తెలుసు కదా, ఎందుకంటే మీరు ఒక పరిశుద్ధ జనముగాను యాజక రూపముగాను ఉండాలని నా ఉద్దేశం అని అక్కడ స్వకీయ సంపాద్యం అది.
కాబట్టి మనం ఉదాహరణకి మంచి 10 ఎకరాలు సంపాదించి ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని ఒక కారు అన్నీ మనం సంపాదించుకున్నప్పుడు మనసులో నా ప్రాపర్టీ ఎంత ఉంది, నాకేం దిగులు లేదు అని మనం గర్వపడతాం. కానీ దేవుడు ఎవరిని బట్టి గర్వపడతాడు? తన ప్రజలైన ఇశ్రాయేలుని బట్టి గర్వపడతాడు. నా జనం ఎంత భక్తిగా. మనం ఇశ్రాయేలు ఎన్ని తప్పిదాలు చేసినా ప్రాణం పెట్టేవాళ్ళు ఇశ్రాయేలులోనే ఉన్నారు. ఉదాహరణకి దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో కానీ దానియేలు కానీ విగ్రహారాధన చేయకుండా, తర్వాత రాజు భుజించు భోజనము పానం చేయు ద్రాక్షరసము ముట్టి తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు తీర్మానించుకొని. కాబట్టి దేవుడికి ఎందుకు వాళ్ళంటే ఇష్టం? అప్పటికి ఇప్పటికీ దేవునికి ప్రాణం పెట్టి ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇశ్రాయేల్లోనే ఉన్నారు. మిగతా అన్యజనుల్లో ఎంతమంది వచ్చినా, ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు, నీ దేశాన్ని నీ సొంత వారిని మొత్తం ఇచ్చి రమ్మన్నాడు. అక్కడ ఇబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా యెహోవా మాటను బట్టి వెళ్ళిపోయాడని ఉంటుంది. 11:10 ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇశ్రాయేల్ అంటే వల్ల మాలిన ప్రేమ. ఎందుకు? అబ్రహాముని నీ కొడుకుని తీసుకురా, నాకు మరి బలి ఇవ్వాలి అన్నప్పుడు అబ్రహాము ఎవ్వరికి చెప్పకుండా దాన్ని లీక్ చేయకూడదు. అందుకని కొన్ని రహస్యాలు యెహోవాకే సొంతమని ఉంటుంది బైబిల్. మనం ప్రతివాళ్ళకి చెప్పి ఏదో ప్లెయిన్ హార్ట్ అనుకుంటాం. అన్నీ చెప్పకూడదు, అన్నీ ప్రతివాళ్ళకి చెప్పకూడదు. ఇక్కడ అబ్రహాం చెప్పినట్లయితే అప్పుడు నేను వెళ్తున్నాను, దేవుడు నాకు కనపడ్డాడు, పిల్లోడిని ఏమన్నాడు, ఇస్తానికి వెళ్తున్నాను, నాకు దేవుడు అంటే ముఖ్యం అని చెప్పుకుంటే ఏముంది? ఎలా అయిపోతుంది? శారా వచ్చి అడ్డుపడి కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఆ కార్యం జరగదన్నమాట. కొన్ని రహస్యాలు ఎవ్వరికి చెప్పకూడదు. అయితే ఇక్కడ ఈ సొలొమోను ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పొందేడంటే తన తండ్రి అయిన దావీదు నుంచి పొందేడన్నమాట. ఏమని? ఆయన ఏం చెప్తున్నాడు? నేను వెళ్తున్నాను, నీకు అప్పగించిన దాన్ని. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడి హృదయపూర్వకంగా ఆయన మార్గంలో నడిచిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి సొలొమోను ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఆలోచన అంటే తన తండ్రి అయిన దావీదు దగ్గర నుంచి వచ్చింది. సొలొమోను ఒకటి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? దేవుడు సహాయం లేకుండా ఇంత ప్రజల్ని పాలించడం అసాధ్యమని చెప్తున్నాడు. తన తండ్రి తనకేం చెప్పాడు? నీకు అప్పగించిందని కాపాడు అంటున్నాడు. ఏమిటి కాపాడే? ఇశ్రాయేలీల్ని కాపాడు. వాళ్ళని మంచి యాజకులుగా పరిశుద్ధ జనంగా తీర్చిదిద్దే బాధ్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడన్నమాట. అందుకని చాలా ఇక్కడ మనం ఏం చూస్తాం? చాలా బలులు, కొన్ని వేల పశువుల్ని బలి ఇచ్చాడు సొలొమోను అంటారు. కాబట్టి దేవుడికి బలి ఇవ్వడం ఇష్టమా కాదంటే ఇష్టమే. ఆయన బలి ఇవ్వబట్టే మాట్లాడాడు. మాట్లాడి నీకు ఏం కావాలో, నీకు ఏమి ఇచ్చుట నీకు ఇష్టమో నువ్వు నాకు తెలియజేయమన్నాడు. అన్నప్పుడు దేవుడికి తెలుసు సొలొమోను ఏం అడుగుతాడని. ఎందుకంటే హృదయం నింపాడు ముందుగానే దేవుడు. ఈ అండర్స్టాండింగ్ దేవుడు ముందుగానే సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి సొలొమోను ఏం అడుగుతున్నాడంటే నాకు హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేకమైన హృదయము నాకు అని దేవుడిని అడుగుతాడు.
ఇది ఒక ఆత్మ సంబంధమైన కోరిక. కాబట్టి ఆత్మ సంబంధమైన కోరిక ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆత్మతో నిండినప్పుడు నీకు ఆత్మ సంబంధమైన కోరికలు వస్తాయి. దేవుడు వెంటనే చాలా సంతోషపడ్డాడు. నువ్వు మరి దీర్ఘాయుష్నైనాను, ఐశ్వర్యమునైనాను, నీ శత్రువుల ప్రాణమునైనాను అడక్క ఇశ్రాయేలీయుల్ని పరిపాలించుటకు వివేక హృదయము అడిగారు అని దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి మన కోరికలు ఏం కోరుతారని దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడు? అడగండి నేను మీకు ఇస్తాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు మరి చేపను అడిగితే పాము ఇస్తాడా? మరి గుడ్డును అడిగితే తేలిని ఇస్తాడా? మీరు చెడ్డవారైంది మీ పిల్లలకి మంచి ఈవులు నెయ్య ఎరిగి ఉండిన ఎడ్ల మీ తండ్రి అయిన దేవుడు మరి అంతకంటే మంచోడు కదా. మీరు అడిగింది ఖచ్చితంగా పరిశుద్ధాత్మను నిశ్చయంగా మీకు ఇస్తాను. దేవుడు మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ మనం అడగాలి. పరిశుద్ధాత్మని ఒక్కొక్కసారి మనకి భయం వేస్తుంది. అడగంగానే ఎమ్మటినే భాషలు మాట్లాడి ఎదురు గంతులు వేస్తామేమో అని అడగం. మనం దేవా ఈ వాక్యంలో ఇట్లుంది కాబట్టి నాకు పరిశుద్ధాత్మను ఈ అన్నప్పుడు మిగతాయి కూడా దేవుడు ఇస్తాడు. నీకేమి అవసరమో ఏమి అక్కరో దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చే దేవుడు అన్నాడు. 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 8వ వాక్యం అనుకుంటా, మీరు మీ పరలోకపు తండ్రిని అడక్క మునిపే మీకు చదవండి అది. మరియు వారు 8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో. మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన కోరికలు ఎప్పుడైతే కోరుతావో నీ శరీర సంబంధమైన కోరికలు కూడా దేవుడు తీరుస్తాడు. సొలొమోనుకి, రాజైన సొలొమోనుకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఐశ్వర్యమునైనను, దీర్ఘాయుష్నైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడగలేదు కాబట్టి అవి కూడా నేను ఇస్తాను. ఇక్కడ సొలొమోను అడిగింది ఏంది? జ్ఞాన వివేకం కలిగిన న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించు. అందుకని ఇశ్రాయేలు గురించి తెలుసు సొలొమోనుకి. వాళ్ళని పరిపాలించడం మామూలు విషయం కాదు. మనకి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వాళ్ళు ఏం చేశారో చరిత్ర వీళ్ళకి తెలుసు. మాంసం అడగటం, మంచినీళ్ళు అడగటం, మోషని ఆహారాన్ని మీద రాళ్ళు వేయకపోవటం, చాలా గందరగోళం చేయటం, దేవుణ్ణి దూషించటం, సనుక్కోవటం, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చామని అంటాం. ఇవన్నీ కూడా మరి సొలొమోనుకి తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు? భయపడుతున్నాడు. ముందు భయపడి ఏమడుగుతున్నాడు? దేవుడికి నాకు ఇంత గొప్ప జనాన్ని పరిపాలించుటకు నాకు వివేకమైన హృదయం నాకు దయచేయి. కాబట్టి మన కోరికలు ఎప్పుడు కూడా నాకు ఇది ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, నాకు పెళ్ళి అయితే చాలు, నాకు ఒక 10 లక్షలు ఉంటే చాలు. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న కోరికలు మనం కోరకూడదు. అది నీ హృదయంలో ఉందనుకో, డబ్బు గురించి ఏదన్నా శరీర సంబంధమైన అవసరం ఉందనుకో, అది ఖచ్చితంగా దేవుడికి తెలుస్తుంది. ఆయన హృదయములను పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం
19వ వాక్యం. నా కుమారుడైన సొలొమోను నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు నీ కట్టడలను గైకొనుచు వాటిని అన్నిటినీ అనుసరించినట్లును వాటన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. అతనికి నిర్దోష హృదయము దయచేయు. ఎలాగూ కాబట్టి బ్లేమ్లెస్ హార్ట్ అంటారు, నిర్దోష హృదయము దయచేయు. దానికి ఆపోజిట్ ఏంటి? కపట హృదయం అని. కాబట్టి తన తండ్రి అయిన దావీదు మరి వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులు కాబట్టి నా కుమారుడికి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడానికి మరి తన వారసుడు ఒకడు ఉండటానికి యుగయుగాలు ఏమంటున్నాడు? కుమారుడైన సొలొమోనుకి నీ ఆజ్ఞలు కట్టడలు గైకొన్నట్టు నిర్దోష హృదయము దయచేయు. కాబట్టి ఒకని అభివృద్ధి దేని మీద ఆధారపడుతుందంటే ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని గైకొనటం మీదే ఒకని అభివృద్ధి, డెవలప్మెంట్, సంతోషం, ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. ఇంకా దేని మీద ఉండదు. కాబట్టి మనం కూడా ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నీ మాట నేను ఈ మాటకి విధేయత అయ్యేటట్లు నాకు సహాయం చేయి. ఈ మాటని నేను గౌరవించేటట్లు నాకు సహాయం దయచేయి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూస్తాం. దేవుని మాటల్లో జీవం ఉంది అని, ఆయన ఆజ్ఞలో నిత్య జీవం ఉందని యోహాను సువార్త 12వ అధ్యాయము చివరి వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము చివర వాక్యం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని. కాబట్టి ఆయన మాటల్లో జీవం, ఆయన ఆజ్ఞలో జీవం. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పివాడు. కాబట్టి ఆయన మాటలు వినటానికి మన జీవితకాలం అంతా ఒక విశ్వాసిగా చేయాల్సింది ఏంటంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయన మాట తూచా తప్పకుండా. ఆయన యెహోషువకు కూడా ఏం చెప్తాడంటే, నా ఆజ్ఞలు కట్టడాలు నీ దగ్గర ధర్మశాస్త్రం పెట్టుకొని నా ఆజ్ఞలు కట్టడాలను నువ్వు గైకొనాలి. వాటి నుంచి నువ్వు కుడికైనాను ఎడమకైనాను తిరగకూడదని 1వ అధ్యాయం 9వ వాక్యం అనుకుంటా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8 కానీ 9 కానీ ఉంటుంది. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడం కానీ తొలగకూడదు. కాబట్టి అంటే మనం చేసే ప్రయత్నాల్లో తొలగొచ్చు, కానీ
హృదయపూర్వకంగా ప్రయత్నం చేయాలి. ఆయన మాట వినటానికి, ఆయన ఆజ్ఞలు కట్టడల్ని ఫాలో అవటానికి, ఆయన మార్గాలు అనుసరించడానికి మనం హృదయపూర్వకంగా ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి తక్కువయ్యే అవకాశం ఉంది, కానీ దేవుడు మనం మంటివారమని ఆయనకి తెలుసని ఉంటుంది 103వ కీర్తన. కాబట్టి మనం బలహీనులమని ఆయనకి తెలుసు అన్నమాట. కాబట్టి మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఆయన ఖచ్చితంగా మనల్ని పరిశీలించి పరిశోధిస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యంలో మనం ఆ మాట చూడగలం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. చాలు, జ్ఞాపకం చేసుకో. నీ మనసులో ఉన్నది శోధించడానికి నువ్వు ఆజ్ఞలు గైకొంటావో లేదో అని దేవుడు మాటికి ఒక విశ్వాసాన్ని టెస్ట్ చేస్తాం. ఉదాహరణకి ఒక విశ్వాసకి గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి సడన్గా ఒక శోధన వచ్చింది. ఒక 50,000 లంచం నువ్వు తీసుకొని నాకు ఈ పని చేయని ఒకడు వస్తాడు. ఎందుకు? దేవుడే పంపిస్తాడన్నమాట. అతను నీతిగా న్యాయంగా ఉన్నాడు లేదు అని తెలుసుకోవటానికి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని కొన్ని పరీక్షలకి గురి చేస్తాడు. కాబట్టి మనం మరి కుడికి కానీ ఎడముకి కానీ తప్పిపోకుండా ప్రయత్నం చేయాలి. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయమని హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధంగా ప్రయత్నం చేయమని, పరిశుద్ధముగా అందరితో సమాధానంగా ఉండటానికి. 14, 12, 14. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు హెబ్రీ గ్రంథకర్త? ప్రయత్నం చేస్తేనేగా ఏదైనా మనం సాధించగలిగేది. ఉదాహరణకి ఒక ఉద్యోగం రావాలి, మనం కోచింగ్ సెంటర్కి అటు ఇటు వెళ్ళి ప్రయత్నం చేస్తేనే ఒక మంచి టార్గెట్ మనం రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయమని ఆ హెబ్రీల గ్రంథకర్త మనకి. కాబట్టి ఇక్కడ సొలొమోను తెలుసు, అన్నిటికంటే ఏది ముఖ్యమో ఆయన గ్రహించాడు. ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది అప్పటికే ఆయనకు వచ్చింది. కాబట్టే ఆయన ఆ కోరి ఇంత పెద్ద జన సమూహాన్ని నేను పాలించడానికి వివేకం కలిగిన హృదయము దయచేయాలి. 90వ కీర్తనలో భక్తుడైన మోషే, నాకు జ్ఞానోదయం దయచేయి, మా దినములు లెక్కించుట మాకు నేర్పును. కాబట్టి అక్కడ ఎందుకన్నాడు అన్నమాట, మా దినములు లెక్కించటాన్ని అని. ఎవ్రీ డే ఈజ్ ప్రెషియస్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ఎట్లా పడితే అట్లా నీ దినాన్ని నువ్వు గడపడానికి ఒక క్రికెట్ చూస్తా, ఉదయం నుంచి సాయంత్రం వరకు చప్పట్లు కొడతా, అవి చూసుకుని తింటా, ఇట్లా గడపకూడదు. మనం విశ్వాసంగా
మనం ప్రతి దినం కూడా శ్రేష్టమైనదిగా ఆయనకిచ్చే బలి మనం ఇవ్వాలి. ఏంటి బలి? స్తోత్రాలు, ప్రార్థన, వాక్యము, ఇది ఆయనకిచ్చే బలి. కాబట్టి మనం మరి జ్ఞాన హృదయం, వివేకమైన హృదయం మనం ఆలోచన చేయాలి. తర్వాత చివరిగా మనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడు. ఏది పడితే అది నీ హృదయంలోకి పంపించకూడదు. లోకాశలు అన్ని హృదయంలో నుంచే వస్తాయని చెప్తున్నాడు. అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచే ప్రొడ్యూస్ అవుతా. కాబట్టి హృదయంలో ఉండే జీవదారులు వాక్యం, నీ ఎదుట నేను పాపం చేయకుండా నాకు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఎంతగా దేవుని వాక్యంతో నీవు నింపుకుంటావో అంతగా జయించే హృదయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాం.